హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. బహుశా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు స్కిల్ మామూలుది కాదు కదా. ముడుపులు పుచ్చుకోవడంలో, తీసుకున్న వాటిని దారి మళ్లించి జోబులోకి తెచ్చుకోవడంలో ఆయన స్కిల్ ను బయటపెట్టే సినిమా కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే, బాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటకు వేర్వేరుగా కనిపించిన సహ నిర్మాతలుగా, ఫైనాన్షియర్లుగా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పన్నులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాప్ సినిమాలు, భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలే లాభాలు. అదెలాగని ఆశ్చర్యపోతున్నారా? లంచాలు దిగమింగటంలో బాబు మాస్టర్ మైండ్ ను కళ్లకు కట్టినట్లు చూపించే టాలీవుడ్ సినిమాల కథ ఇప్పుడు చూద్దాం. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రూపాయి లాభం తెచ్చిన పాపన పోలేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం బ్రేక్ ఈవెన్ సాధించింది లేదు. ప్రతి సినిమాకు పెట్టిన పెట్టుబడిలో కనీసం 80% తిరిగి రాలేదని నిర్మాతలే చెబుతున్నారు. అలాగని అవేవి చిన్న సినిమాలు కావు. అన్ని 30 నుండి 40 కోట్ల రేంజ్ బడ్జెట్ సినిమాలేనట. మరి ఇలా నష్టాలు వచ్చినా సరే వదలకుండా అదే హీరోను పెట్టి వరుసగా ఏడాదిలో 6-7 సినిమాలు తీశారంటే ఏమనుకోవాలి? బ్లాక్ మనీ దండిగా ఉన్న వాళ్ళు కూడా నేరుగా డబ్బును కాల్చేయటం ఎందుకన్న ఉద్దేశంతో ఇలాంటి సినిమాలు తీయరు. కానీ నారా రోహిత్ తో మాత్రం కొందరు నిర్మాతలు పదే ఫ్లాప్ సినిమాలు తీశారు. ఫ్లాప్ సినిమాలు ఇచ్చిన దర్శకులతోనే మళ్ళీ సినిమాలు తీశారు. ఇది 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక సూపర్ స్టార్ గా మారిపోయిన నారా రోహిత్ కథ. విచిత్రం ఏంటంటే రోహిత్ కు 2014కు ముందు పెద్దగా సినిమాలు లేవు. 2019లో చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయాక కూడా సినిమాలు లేవు. కానీ 2014-19 మధ్య మాత్రం ఏకంగా 17 సినిమాలు వచ్చాయి. అంటే చంద్రబాబు అధికారానికి నారా రోహిత్ సినిమాలకు ఏదో సంబంధం ఉందనేగా అర్థం. అది ఏం సంబంధం అంటే ముడుపుల బంధం, బ్లాక్ మనీ సంబంధం. బాబు ప్రభుత్వంలో కాంట్రాక్టులు పొందిన వ్యక్తులు, సంస్థలు ఆయనకు నేరుగా ముడుపులు ఇవ్వటానికి ఇబ్బంది పడ్డారు. జీఎస్టీ వచ్చాక కాంట్రాక్టర్లకు మొత్తం బిల్లులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే చెల్లించాల్సి వచ్చింది. దీంతో వారు ఆ డబ్బుల్లో నుంచి ఎవరికి ఎంత చెల్లించినా ఐటీకి లెక్కలు చెప్పాల్సి వచ్చేది. మరి బాబుకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వడం ఎలా? దీనికోసం మాస్టర్ మైండ్ చంద్రబాబు ఒక మార్గం కనిపెట్టారు. తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు కొడుకు నారా రోహిత్ ను హీరోగా పెట్టి సినిమాలు తీయాల్సిందిగా నిర్మాతలు, దర్శకులకు పురమాయించాడు. దానికి కావలసిన డబ్బులు మాత్రం ఈ కాంట్రాక్టర్లు తన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు సహా నిర్మాతల రూపంలోనో ఫైనాన్షియర్లుగాను చెల్లిస్తారు. ఓ 5 కోట్లతో పూర్తయ్యే సినిమాకు ఏకంగా 40 కోట్లు ఖర్చు పెట్టినట్లు చూపిస్తారు. మిగతా 35 కోట్లు నేరుగా బాబు బంగ్లాకు చేరిపోతాయి. ఇక ఈ సినిమా ఎలాగూ 5-6 కోట్ల కన్నా ఎక్కువ వసూలు చేయదు కాబట్టి తాము భారీగా నష్టపోయామని నిర్మాతలు ప్రకటిస్తారు. విచిత్రం ఏంటంటే ఇలా డిజాస్టర్ అయ్యి నష్టపోయిన నిర్మాతలు మళ్లీ అదే హీరోతో మళ్లీ భారీ బడ్జెట్తో మరో సినిమా తీయటం. ఇలా ఏడాదిలోనే 6-7 సినిమాలు తీశారంటే పరిస్థితిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు. నారా రోహిత్ యావరేజ్ నటుడు. 2009 నుంచి 14 వరకు అంటే చంద్రబాబు సీఎం కుర్చీలో లేని 5 ఏళ్లలో నటించిన సినిమాలు 4. బాణం, సోలో, సారొచ్చారు, ఒక్కడినే. మొదటి 2 యావరేజ్ కాగా మిగిలిన 2 డిజాస్టర్లు. దీంతో రోహిత్ కి సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏడాది తర్వాత చంద్రబాబు సీఎం కాగానే రోహిత్ ముఖ చిత్రం మారిపోయింది. హిట్ హీరోలకు సైతం సాధ్యం కాని స్థాయిలో వరుస పెట్టి అవకాశాలొచ్చాయి. 2019లో బాబు దిగిపోయే నాటికి ఏకంగా 17 సినిమాలు చేసేశాడు. అన్ని ఫ్లాపులు, డిజాస్టర్లే. నిజానికి వీటిలో చాలా సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదు. మళ్లీ 2019లో చంద్రబాబు దిగిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రోహిత్ చేయలేదు. ఒక ప్రాజెక్టుకు నిర్మించిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం 500 కోట్లు బ్యాంకు ద్వారా చెల్లింపులు చేసిందనుకోండి. ఒప్పందం ప్రకారం దీనిలో 50% అంటే 250 కోట్లు ముడుపులు బాబుకివ్వాలి. నగదు రూపంలో ఇవ్వటం సాధ్యం కాదు కదా. మరి ఎలా? దీంతో కొన్ని సినిమా నిర్మాణ సంస్థలను పుట్టించారు. ఆ సంస్థల పేరిట అనేక బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేశారు. ఒక్కో ఖాతాకు చిన్న మొత్తాల్లో 250 కోట్లు చెల్లించారు. ఇక ఆయా ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయడం కోసం సినిమా నిర్మాణం అని పేరు పెట్టారు. 2-3 కోట్లలో చుట్టేసిన చిన్న సినిమాలకు కూడా 30 నుండి 40 కోట్లయిందని దొంగ లెక్కలు చూపించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ కాంట్రాక్టర్ దగ్గరే 250 కోట్లు చిన్న మొత్తాల్లో ట్రాన్స్ఫర్ చేయించారని ఆయనే ఇటీవల వాపోయారు. అదేవిధంగా వాళ్లు బంధు గణంతోనే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అవతారాలు ఎత్తించి
థియేట్రికల్ రైట్స్ ను 30 నుంచి 40 కోట్లకు కనిపించినట్లు చూపించారు. ఇలా రోహిత్ సినిమాల ద్వారా లంచాల రూపంలో వచ్చిన బ్లాక్ మనీ సుమారు 300 కోట్ల నుండి 400 కోట్ల వరకు దండుకున్నారని అంచనా. బడా స్టార్స్, క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోకు ఒక సినిమా డిజాస్టర్ అయిందంటే రెండో సినిమా అవకాశం కనా కష్టం. అలాంటిది వరుసగా ఇన్ని సినిమాల్లో రోహిత్ ఎలా చేయగలిగాడు? ఆయన సినిమాల బిజినెస్ కలెక్షన్స్ల ప్రకారం ప్రతి సినిమా 20 నుండి 30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే పదే సినిమాలెందుకు తీశారు? అతి కొద్ది మంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరూ అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్ర ఉన్న నిర్మాతలు కాకపోవటం గమనార్హం. అలాంటప్పుడు వారు ఈయనతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ఆయా నిర్మాతలు, నిర్మాణ సంస్థల్లో కొందరు నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించకపోవటం వెనుక అర్థమేంటి?